వరదలకి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ సిగ్గు శరం లేకుండా పిఠాపురం ఏ ముఖం పట్టుకుని వచ్చావని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. నువ్వు తిరగవలసిన గొల్లపురం మండలాన్ని వదిలేసి గొల్లపురంలో వదిలేసి నువ్వు ఇచ్చిన జగనన్న కాలనీని వదిలేసావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్న కాలనీలోకి ఒకసారి వచ్చేళ్ళు. ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ముందుగా చెప్తున్నాను. జగనన్న కాలనీలో 40 ఎకరాల్లో నువ్వు ఇచ్చిన 2000 పట్టాలు ఇళ్లలో ఆ కాపురాలు ఎలా చేస్తున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారో ఒకసారి వచ్చేళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఏలే రాజనీకరణ సర్వనాశనం చేసింది నువ్వు, తెచ్చింది మేము, రద్దు చేసింది నువ్వు. ఈవేళ ఏ ముఖం పెట్టుకుని పిఠాపురం వరద పర్యటనకు వచ్చావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అసలు ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఉందో, ఎక్కడైతే కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నారో, గొల్లపురాలు వదిలేసి శుద్ధగడ్డ కొండకాలం ముంపు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈబీసీ కాలనీలను వదిలేసి, అక్కడ జగనన్న కాలనీలు వదిలేసి, అక్కడ సూరంపేటను వదిలేసి నువ్వు ఇక్కడ ముద్దులు పెట్టుకుంటా తల నూరుతా నువ్వు ఇక్కడ పర్యటన చేయడం, అది నువ్వు భయపడి అక్కడ వెళ్ళట్లేదు. నీకు వచ్చేదంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి భయపడి వెళ్ళట్లేదు. లేదంటే అక్కడ గొల్లపురాలు వెళ్ళు, జగనన్న కాలనీకి వెళ్ళు. ఈవేళ కనీసం వరి కంకులు తీసుకొచ్చి రైతులు చూపిస్తుంటే నీ సెక్యూరిటీ దోసుకుని వెళ్ళిపోతున్నారు. మాదాపురంలో లోపలికి రమ్మంటే రానని చెప్పి వెళ్ళిపోయావు. నువ్వు ఎందుకు వచ్చావు వరద పర్యటన అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. అసలు వరద కారకుడు నువ్వు. ఈ నష్టానికి ఏలేరా కింద ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో నష్టం పడిన రైతులకి ఆర్థిక ఇబ్బందులకి కారకుడు నువ్వు. ఈవేళ కంటితూపు చర్యలుగా నువ్వు పర్యటనకు వస్తే మర్చిపోరు ప్రజలు ఎవరని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన ఏదైతే వచ్చాడో అతను తప్పులు కప్పిపుచ్చుకోవాలని, నేనేది తప్పు చేయలేదని ఒక ఆలోచన చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాడు. మొత్తం సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గ రైతాంగాలకి నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి.